బోటి పులుసు చేయబోతున్నారనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? చెప్పేస్తాను. బోటి విజిల్స్ 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అది పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, పసుపు, గరం మసాలా, ఉప్పు తగినంత, ధనియా పొడి, ఆయిల్, శనగపిండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? చేసేది ఏంటండి, ఆయిల్ వేసుకోవాలి. మామూలుగా బోటితో ఫ్రై విన్నాను, కర్రీ విన్నాను, పులుసు చాలా కొత్తగా ఉంది. ఎవరు నేర్పించారండి మీకు? ఇది మా ఫ్రెండే నేర్పించిందండి. అన్ని మీ ఫ్రెండ్స్ నుంచి నేర్చుకుంటున్నాం. మేము కిట్టి పార్టీ చేసుకుంటామండి. నెల అందరము 24 మెంబర్స్. అందరికీ హాయ్ చెప్పండి. ఎవరెవరైతే కిట్టి పార్టీ చేసుకుంటామో 24 మెంబర్స్ కి ఒక పెద్ద హాయ్. అలా కలుస్తుంటాం, అన్ని విషయాలు తెలుస్తుంటాయి మాకు. కిట్టి పార్టీ రోజు అన్ని కూర్చొని వంటల లిస్ట్ రాసుకుంటారా? ఏదైనా సరే, ఇంకా అదే కాదు, ఏ విషయమైనా సరే అందరం షేర్ చేసుకుంటుంటాం. ఇది జీరా అండి. జీరా, చెక్క, ఇలాచి. ఓకే, కొద్దిగా సరిపోతుంది కదా? కొద్దిగా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు వేగాయి కదా? పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, ఇప్పుడు అల్లం పేస్ట్. ఓకే, నెక్స్ట్ అండి ఇది వేగాలి కొద్దిగా. ఇప్పుడు ఇది బోటి వేయాలి. ఓకే, బోటి ఉడకబెట్టుకునేటప్పుడు మీరు సాల్ట్ ఏదన్నా వేసారా? ఏమి ఉత్తిదే ఉడకబెట్టుకోండి. ఓన్లీ ఉత్త బోటి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఓకే, కొంచెం బాగా వేయాలండి. మూత పెట్టేద్దామా? పెట్టండి. ఓకే, చూద్దామండి. ఓకే, వేగింది. ఇప్పుడు మామిడికాయ గుజ్జు వేయాలండి ఇందులో. మామిడికాయ గుజ్జు. ఓకే, సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో ఇది వేసుకోవచ్చు. చింతకాయలు వచ్చినప్పుడు ఆ గుజ్జు కూడా వేసుకోవచ్చు అండి. ఓకే, దొరకనప్పుడు మామిడికాయ గుజ్జు లేకుండా చింతకాయ గుజ్జు వేసుకోవచ్చు. ఓకే, పసుపు. ఓకే, ఓకే లలిత గారు, మా కోసం ఏదన్నా ఒక మంచి పాట పాడతారా? వాటర్ వేయాలి. వాటర్ వేసాక పాడతారా? ఇందులో వేయండి వాటర్, నేను వేస్తాను. ఓకే, దీనికి కూడా క్వాంటిటీ ఉంటుందా వాటర్? క్వాంటిటీ 1 కప్ వాటర్. ఓకే, ఉప్పు వేసాక పడతారా? ఓకే, సరిపడా ఉప్పు. ఇప్పుడు గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు 2 ఉన్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. పొద్దున చిలకను చూడండి, ముద్దు ముద్దుగా ముచ్చటలాడంది. చిలకలు ఊగిన చిన్నారి కోయిల, చిలక ఊగదు కొమ్మ ఊయలా. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు 2 ఉన్నాయి. వావ్, చాలా బాగా పాడారండి. నిజం చెప్పండి, మీది లవ్ మ్యారేజా?
అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మ్యారేజ్ తర్వాత లవ్వా? చాలా బాగా పాడారండి. నేను పాడతాను, కానీ పాడితే ఎదుటి వాళ్ళు ఉండరు అనమాట. అంటే ముందు మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇందులో పెద్ద ఉడకాల్సిన పని లేదు అనుకుంటా. ఓకే అండి, ఇప్పుడు మనం బోటి పులుసులో ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత చెక్క, చెక్క, ఇలాచి వేసాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బోటి వేసాం. ఓకే, బోటి వేసిన తర్వాత పసుపు వేసి మామిడికాయ గుజ్జు వేసి కొంచెం వాటర్ వేసేసాం. అంతే కదండి. ఇప్పుడు వర్క్ చేసింది ఉడుకుతుంది ప్రస్తుతానికి. మీరు అందరికీ చేసి పెడుతుంటారు ఇంట్లో, మీరు ఎక్కువ ఏది ఇష్టపడతారు? కర్రీస్ అంటున్నారా? స్వీట్, హాట్, నాన్ వెజ్, ఎనీథింగ్. సగ్గుబియ్యం స్వీట్ చాలా ఇష్టం నాకు. ఇంట్లో సగ్గుబియ్యం స్వీట్ చాలా ఎక్కువ చేస్తుంటా ఇంట్లో. వంకాయ కూర చాలా, రోజు తప్పించి రోజు బెండకాయ కూర, బెండకాయ కూర. వెజ్ బాగా ఇష్టమా? నాన్ వెజ్ తినరా? నాన్ వెజ్ తక్కువ చేస్తా, కానీ తినని ఎక్కువ ఇష్టం ఉండదు నాకు. ఓకే, మీ వాళ్ళ కోసం చేస్తా? వాళ్ళ కోసం, మా పిల్లల కోసం, మా సార్ కోసం చేస్తుంటా. బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎక్కువ చేస్తుంటా. ఓకే ఓకే, కుకింగ్లో క్వీన్ అనమాట మీరు. అయిందండి అది? ఇందులో శనగపిండిలో వాటర్ వేసుకొని, ఓకే, శనగపిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఓకే, ఉండలు లేకుండా కలుపుకోవాలి. దేనికండి ఇది శనగపిండి? టేస్ట్ కోసం వేస్తారు. ఓకే, మీరు ఏదైనా కొత్తగా ప్రయోగం చేస్తూ ఉంటారా ఇంట్లో వంటల్లో? చేస్తుంటా. కొత్తగా ఏమైనా చేస్తూ ఉంటారా? ఏం చేస్తూ ఉంటారు ఎక్కువ? స్వీట్సా, హాట్సా? ఏది మంచిగా అనిపిస్తే అది వస్తుంది మనకు, కన్ఫామ్గా కరెక్ట్గా వస్తుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేస్తుందండి. తప్పకుండా ట్రై చేస్తూ, రాదు అనుకుంటే వదిలేస్తుందండి. ఓ, ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా కలిపేసేయాలి. ఇందులో ఇది పౌడర్ వేయండి ఒక స్పూన్. ఇది దేం పౌడర్ అండి? ఇది గరం మసాలా పౌడర్. ఓకే, ధనియా పౌడర్. గరం మసాలా పౌడర్ ఒక స్పూన్. ధనియా పౌడర్. ఓకే, ఈ శనగపిండిలోనే మిక్స్ చేసుకోవాలా? అవి కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి టోటల్గా. ఇందులో వేసేసేయాలా? ఇందులో వేసేసి ఇది కలిపేసి దగ్గరగా అయింది కదా. ఇంకా కొన్ని నీళ్ళు. కొంచెం దగ్గరగా అయినప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. ఓకే, పులుసు అంటే పులుసులా ఉండాలంటారా? ఓకే, కలిపిన తర్వాత కొత్తిమీర పుదీనా వేయాలి. ఓకే, కొత్తిమీర పుదీనా వేసేసి, ఓకే అండి, ఇప్పుడు అయిపోయిందా? సర్వ్ చేసేసుకుందామా? చేసేసుకుందాం. చాలా కలర్ఫుల్గా వచ్చిందండి, గ్రీన్ అండ్ ఎల్లో. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. కలర్ఫుల్ బోటి పులుసు టేస్ట్ చేసేస్తాను. బాగుందండి.